శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 57వ శ్లోకము. ఈ శ్లోకంలో సేవించుటయందు తాను నేర్పులేని వాడనైనప్పటికీ తన్ను తప్పక సంరక్షింపవలనని శంకరులు సహేతుకంగా ఈశ్వరునకు నివేదించుకున్నారు. నిత్యం స్వోదర పూరణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకబలతస్త్వం సర్వాంతర స్థిష్టస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఈ శ్లోకమునకు భావము: ప్రభు పశుపతి శివ, నా కడుపు నింపుకోవటానికి ధనాశచే నిత్యము ధనము కలవారిని అందరినీ ఉద్దేశించి వ్యర్థంగా తిరుగుతున్నాను. నీ సేవను కొంచెం కూడా ఎరుగను. కానీ నా పూర్వజన్మ పుణ్య పరిపాక ఫలముచే సర్వాంతర్యామివి అయిన నీవు అన్నింటి యందు ఉన్న విధంగానే నా యందు కూడా ఉన్నావు. అందుచే నీవు నన్ను ఉపేక్షించడానికి వీలు లేదు. నేను కూడా నీకు రక్షింపదగిన వాడను అవుతున్నాను. శంకరులు ఈశ్వరునితో తన్ను రక్షింపమని ఇలా చెప్పారు: ఈశ్వర, నీవు గొప్ప దేవుడివి. అంత గొప్పవాడవైన నిన్ను ఎలా సేవించాలో నాకు తెలియదు. కానీ నీకు నన్ను ఎలా రక్షించాలో తెలుసు. ఓ ప్రభు, ప్రతిరోజు ధనం మీది ఆశతో నేను ప్రతి వ్యక్తిని కడుపు నింపుకోవటం కోసం ఆశ్రయిస్తూ వ్యర్థంగా తిరుగుతున్నాను. ఈ పనిలో పడి నీ సేవ ఎలా చేయాలో మాత్రం తెలియకుండా పడి ఉన్నాను. కానీ నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం పండడం వల్ల కలిగిన బలంతో నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు పశుపతివి. నీవు చీమ నుండి బ్రహ్మ వరకు ఉన్న పాశబద్ధులైన జీవులనందరినీ రక్షించే ప్రభుడవు. నీవు శర్వుడవు, అనగా భక్తుల పాపములను ధ్వంసం చేస్తావు. అటువంటి నీవు అందరి లోపల అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల సూక్ష్మస్వరూపునిగా ఉన్నావు. అందువల్ల నేను నీకు రక్షణీయుడను. నేను నిన్ను పూజాదులు చేసి సేవ చెయ్యకపోయినా నీకు నన్ను రక్షించవలసిన కర్తవ్యం ఉంది. ఎందుకంటే నీవు పశుపతివి. నీవు సర్వాంతర్యామివి. నేను పశువును. నీవు నాలోనూ ఉన్నావు. నా అంతరంగంలో ఉన్న నీవు పశువునైన నన్ను రక్షించకపోతే పశుపతి అన్న నీ బిరుదు అబద్ధం అవుతుంది. ఈ శ్లోకంలో వాడిన సంబోధనలన్నీ సార్థకములు. ఈశ్వరుని విభో అని, శర్వ అని, పశుపతే అని ఈ శ్లోకంలో సంబోధించారు. విభో అంటే సర్వవ్యాపక అని అర్థము. ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనందున తనలో కూడా ఉంటాడని అర్థము. పశుపతి అన్నందున పశువునైన తన్ను రక్షించాలని అర్థము. శర్వ అంటే భక్తుల పాపమును ధ్వంసము చేయువాడా అని పిలుపు. తన పాపాలను సైతము మన్నించి రక్షింపుమని ప్రార్థన. శంకరులు ధనాశతో అంతటా తిరుగుతున్నానని చెప్పారు. ఆశాయ హయే దాసాహ తే దాసాహ సర్వలోకస్య అని చెబుతారు. ఆశకు దాసులైతే వారు సర్వలోకానికి దాసులే అవుతారట. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం. ధనము ఉపద్రవాలను తెచ్చిపెడుతుంది. దానివల్ల కించిత్తు కూడా సుఖం ఉండదనే మాట సత్యము అని శంకరులు భజగోవింద శ్లోకాలలో చెప్పారు. ఇంకా త్యాగరాజస్వామి నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా, నిజముగా పలుకు మనసా అని తన బుద్ధికి బుద్ధి చెప్పారు. కాబట్టి శంకరులు చెప్పినట్లు పరమార్థమునే పరమార్థముగా గుర్తించిన వారికి అర్థము అనర్థమే అవుతుందని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు సహితం చెప్పారు. సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు సాకారుడుగాను నిరాకారుడుగాను ఉంటాడు. ఆయన మనలో అంతర్యామిగా ఉన్నాడనే విషయం బహుజన్మ పుణ్య విశేషం చేతనే తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఈశ్వరునికి మనలను మనం అర్పించాలి. ఈశ్వరుని రక్షణను మనం పొందాలి అని
శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు అనుభవపూర్వకంగా తెలిపారు. భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశోర్జున తిష్టతి అనగా పరమేశ్వరుడు సర్వ ప్రాణుల హృదయాలలో ఉంటాడని చెప్పబడింది. అహమాత్మ సర్వభూతాశయస్థిత అంటే నేను సర్వ ప్రాణులలో ఆత్మరూపంగా ఉంటాను అని శృతి స్మృతులు సహితం సాక్ష్యం ఇస్తున్నాయని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు చెప్పారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.